కానీ ఒక సీరియస్ మీ మీద ఈ మధ్య ఆరోపణల్లో సీరియస్ అంటే కాళేశ్వరానికి దీనికి సంబంధించి మీరు హరీష్ రావు కేసీఆర్ కమిషన్ ముందు చెప్పింది అంత ముగ్గురు చెప్పింది అంతా ఒకటే రకంగా ఉంది, భిన్న భిన్నంగా ఏం లేదు. సో ముగ్గురు కూడబలుక్కొని ఒకటే విషయాన్ని చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఒక మాట, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు దీని డిజైన్లు రీఇంజనీరింగ్లు ఇవన్నీ ఒకటే ఉంటాయి కదా. మనిషి నేను ఒకటి చెప్తా, ఆయన ఒకటి చెప్తా, నా దగ్గర గదే డాక్యుమెంట్ ఉంటుంది, ఆయన దగ్గర గదే డాక్యుమెంట్, ఆయన దగ్గర గదే డాక్యుమెంట్లు అయ్యే ఉంటాయి. కానీ నిర్ణయం సారీ అంటే ఇప్పుడు మీకు చెప్పాల్సింది కమిషన్ ముందు మేము ఆనాడు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ గురించి చెప్పన్నా, మేము సంతకాలు పెట్టింది ఒకటి బయట ఒకటి చెప్తామా చెప్పండి. నేను అంటున్నా మేము సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ ఒకవేళ మేము ఇన్వాల్వ్ అయి ఉంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ల ప్రకారంగా మేము ఇన్వాల్వ్ ఉంటే మమ్మల్ని పని చేయమంటున్నాం. మేము డాక్యుమెంట్ ఒకటే కదా, ఇట్లా వేరు వేరైతే చెప్పండి రజనీకాంత్ గారు. నాకు ఆశ్చర్యం. కానీ ఒకటి చెప్పండి, కమిషన్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు ముగ్గురు కూడబలుకొని మాట్లాడుకొని ఒకటే చెబుదామని చెప్పి అనుకున్నారా? బయట ప్రచారం మీరు హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిసి మీరు ఇద్దరు మాట్లాడుకొని కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుకొని డిక్టేషన్ తీసుకొని యాజ్ టీజ్ గా ప్రజెంట్ చేశారు కమిషన్ ముందు. ఒక మాట, ఇప్పుడు నా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి, ఇవన్నీ నీకు అప్పచెప్పిపోతా. నేను దయచేసి ఏమంటున్నా అంటే నాకు కూడా అవసరం ఉంది. అంటే ఇటలాంధ్ర అంటోడు క్యారెక్టర్ ఏంది, కమిట్మెంట్ ఏంది, ఇటలాంధ్ర ఎట్లా ఫైట్ చేస్తాడు అనే దానికి గన్ పాయింట్ మీద కూడా గదే చెప్తాడు, మామూలు అప్పుడు కూడా గదే చెప్తా అని చెప్తాడు. ఇవన్నీ బయట పెట్టండి, మీ టీవీ ద్వారా ప్రజానీకాన్ని తెలవాల్సిన అక్కడ ఉందని చెప్పి కోరుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక మాట అడుగుతున్నాను. నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు కేసీఆర్, అన్ని మీ టీవీతో సహా నన్ను 3 రోజుల పాటు నన్ను ఎంత జెండాకెక్కించినో మీకు తెలుసు. ఒక 6 నెలల కాలం పాటు నన్ను ఓడగొట్టడానికి హరీష్ రావునే అక్కడ పెట్టి నా మీద ఎంత హింస ప్రయోగించడో మీకు తెలుసు. పరిస్థితులు ఏం మారినాయి, నేను ఎంత ఏం మారినాయి. కానీ